హాయ్ అండి. ఈరోజు మీకు ఈజీగా జాకెట్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. కటింగ్ కూడా నేను చూపించాను పాత వీడియోలో, చూడండి. ఈజీగా కట్ చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడైతే కుట్టడం ఒకసారి మీరు శ్రద్ధ పెట్టి చూస్తే ఈ జాకెట్ కుట్టడం కొత్త వాళ్ళ కోసం అండి. ఇది ఒకసారి చూసారంటే శ్రద్ధ పెట్టి రెండోసారి మీ జాకెట్ మీరే కుట్టుకుంటారు. అంత తేలికైన కటింగ్ తేలికే, కుట్టడం తేలికనమాట. కటింగ్ నాకు పాత వీడియోలో ఉంటుంది, చూడండి. నిన్నైతే ఈ జాకెట్ కుట్టాను, ఇంకా చేతి పని కూడా చేయలేదు. నేను ఇది కుట్టాను, ఈరోజు ఇది కుట్టబోతున్నాను. షేప్ ముక్క అడుగున ఎప్పుడు మందంగా ఉండాలండి. ఎందుకంటే మందపు కూడా అడుగునెత్తే తిప్పుగా పట్టేసినట్టు ఉంటుంది, పైకి ఎగపీక్కుపోకుండా ఉంటుంది. అడుగున ప్యాంటు ముక్కలు లేకపోతే మందంగా ఉంటాయి కదా, అలాంటి లంగా ముక్కలు అలాంటివి వేసుకోవచ్చు. ఇక్కడ మందంగా పైన మనం కట్ చేసిన జాకెట్ ఇలా వేసుకోవచ్చు. ఇది మామూలు జాకెట్ అనమాట, కటింగ్ లైనింగ్ జాకెట్ కాదు, మామూలు జాకెట్. అడుగున మందం వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా రెండు పైనేమో మన జాకెట్ ముక్క, అడుగునేమో మందపు గుడ్డ, రెండు ఒకదాని మీద ఒకటి వేసి ఒకసారి ఇలా కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత దీన్ని ఇలా మడతేయాలి. ఇలా మళ్ళీ తిప్పి మడతేయాలి. తిప్పి మడతేసి మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి. అయిపోయింది షేప్ ముక్క. అలాగే రెండో దాన్ని కూడా ఇవన్నీ మెడ ముక్కలకి ఇది ఇంకో షేప్ ముక్క అండి. ఇది కూడా ఎట్నే, ఇది పైన అడుగును మందం ఇలా వేసి కుట్టేస్తున్నాను అన్నమాట. వేసి దీన్ని కూడా ఇలా పై తిరగేయాలి. ఇలా ముక్కని ఇలా తిరగేసుకొని మళ్ళీ పైన కుట్టేసుకోవాలి. సార్లు చూస్తే ఈ జాకెట్ మీరే కుట్టుకుంటారు. కొత్త వాళ్ళ కోసం ఇది చూడండి, శ్రద్ధ పెట్టి చూస్తే ఈ జాకెట్ మీరే కుట్టుకుంటారు 2-3 సార్లు చూడగానే. ఇప్పుడు షేప్ ముక్కలు అయిపోయింది కుట్టడం. ఇప్పుడు వెనక పార్ట్, ఇది వెనక పార్ట్ అనమాట. వెనక పార్ట్ దీనికి నడుము పట్టి కుట్టాలి. దీంట్లోనైనా పెట్టుకోవచ్చు. నడుము పట్టి కుడితే నడుము కూడా పట్టేసినట్టు, లేకోకుండా ఎనకమాలు ఎత్తుకోకుండా పట్టేసినట్టు ఉంటుంది. ఇట్లా నడుము పట్టి కుడితే కటింగ్లో చూస్తే మీకు ఈసారి కటింగ్ మళ్ళీ చేసి చూపిస్తాను. ఒకసారి అయితే చేశాను. ఇది కూడా నడుము పట్టి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక వెనక పార్ట్ మీద ఈ నడుము పట్టి వేసి ఇలా కుట్టేయాలి. ఇలా బార్ కుట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇందాక షేప్ ముక్కలు తిరగేసినట్టే ఇలా దీన్ని కూడా తిరగేసి ఇలా లోపలికి మడుచుకోవాలి. పైన కుట్టేయాలన్నమాట. చూసారా, అది అలా వేసేసాను. ఇది పైన పక్క, ఇది లోపల పక్క అయిపోయింది. వెనక పట్టుకో చేతులు పక్కన పెట్టేస్తున్నాను. చేతులు ముందు పార్ట్ కుట్టి చూపిస్తాను. ముందు పార్ట్కి కటింగ్ చేసేటప్పుడు ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకొని
వేసుకోవాలి. మూడు డాట్స్ వేసుకోవాలి. మూడు డాట్స్ చూడండి, ఇలా 3 వేసేసుకొని చూస్తే ఇలా వెనక్కి తిప్పి చూస్తే ఇలా వచ్చేసింది అన్నమాట. 3 డాట్స్, ఇటు సంకలోంచి ఒకటి, ఇటు ఉక్సులు పట్టి కాడించి ఒకటి, ఇటు ఎదర 3 డాట్లు వేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా ఇలాగే డాట్స్ 3 వేసుకోవాలి. కుడితే కొట్టడం ఈజీ, తొందరగా కూడా అయిపోయింది అన్నమాట కొట్టడం. దీనికి కూడా 3 డాట్స్ వేసాను. సంకలోంచి ఒకటి షేప్, ఇది ఉక్సులు పట్టి కాగాలు పట్టి కాడించి ఇక్కడికి ఈ ఎదర ఏడవది పెద్దగా. అయిపోయింది. ఇంకా వీటికి షేప్ ముక్కలు, ఇందా కుట్టుకున్న ఈ ముక్కలు షేప్ ముక్కలు వీటికి జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత దీని లోపలికి ఎలా తిప్పుకోవాలి, షేప్ తిప్పుకొని పైన కూడా కుట్టేస్తే పైన ఇలా వచ్చేసింది. దీన్ని కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, చెప్తాను. ఇది కూడా ఇలాగే ముందు తిరగేసి కట్ వేసేసా షేప్. ఇప్పుడు ఈ 2 సమానంగా షేప్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకోండి. అవి 2 సమానంగా ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాత ఈ ఉక్సులు పట్టీలు కాజాలు పట్టీలు ఈ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కాజాలు పట్టి వేస్తున్నాను ముందు. కాజాలు పట్టి